చూస్తున్నారు కదా, ఇది బెండ తోట. ఈ బెండ తోట వేసిన రైతు మనతో ఉన్నారు. వారి మాటల్లో వారి అనుభవాల గురించి తెలుసుకుందాం. ఏమండి, మీ పేరేంటండి? వీరాంజనేయులు గారు. ఎంత వేసారండి పైరు? ఎకరం బెండ తోట వేశారు. ఇది ఎన్ని నెలల పంట అండి? ఇది విత్తనం పెట్టినాక 60 రోజులు కాయలు వస్తాయి. మళ్ళీ ఒక 60-70 రోజుల దాకా కాయలు తెగుతాయి. అక్కడ దిగుబడి ఎలా ఉందండి? దిగుబడి పర్వాలేదు, బాగానే ఉందా? పర్వాలేదు. 3 క్వింటాలు, 2.5-3 క్వింటాలు అట్లా వస్తాయి. ఏ మార్కెట్కి తీసుకెళ్తారు మీరు? మేము ఇక్కడ లోకల్గా మాటూరు తీసుకెళ్తారు, నరసరావుపేట. ఇక పైకి ఎత్తాలంటే ఎక్స్పోర్ట్ హైదరాబాద్, అక్కడ వరకు వెళ్తాయి మా కాయలు. డైలీ ఒక డీసీఎం కాయలు పోతూ ఉంటాయి. అందరూ కలిపి ఆ రైతులు ఒక బండిలో వేసి పంపిస్తాం. రేటు నిలుస్తలేదు. ఇప్పుడు రేటు పరిస్థితి ఎలా ఉందండి? రైతుకి రైతు దగ్గర 12 రూపాయలు కొంటున్నారు. 12 నుంచి 15 రూపాయల వరకు రైతు దగ్గర కొంటున్నారు. వాళ్ళు అమ్ముకోవడం 60 రూపాయలు, 70 రూపాయలు వాళ్ళు అమ్ముతున్నారు. అట్లా జరుగుతుంది. గిట్టుబాటు అవుతుందా మీకు? తప్పదు, వచ్చిద్ది తిందామని ఆశతోటి వేస్తాము. వాళ్ళు అక్కడ తీర తినబోయే వరకు అలా చేస్తున్నారు. చేసేది ఏముంది, మన చేతిలోది కాదు కదా. వాళ్ళు నిర్ణయించింది మనం తీసుకోవాలా. చూస్తున్నారు కదా ఈ రైతు యొక్క ఆవేదన. పంట అయితే పండిస్తున్నాము, లాభం వచ్చినా నష్టం వచ్చినా మాకు ఈ పని అనేది తప్పదు. మార్కెట్కి తీసుకెళ్తే వాళ్ళు ఎంత రేట్ వేస్తే అంత రేటుకే అమ్ముకొని ఇంటికి రావాల్సి ఉంటుంది. మాకంటూ మద్దతు ధర లేదు అని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా గమనించాలి. ఈ దళారీ వ్యవస్థను రూపుమాపి రైతులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. ఈ దళారీ వ్యవస్థ వల్ల రైతులకు గిట్టుబాటు ధర అనేది రావటం లేదు అని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వాలు కూడా గమనించి రైతుకి మద్దతు ధర కల్పించాలని కోరుకుంటూ మీ నరసింహారెడ్డి.